ఫ్రెండ్స్ హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఏం చేయబోతున్నాం అంటే ఫ్రాన్స్ చికెన్. ఓకే, ఫ్రాన్స్ జాతున్నాలండి. ఫ్రాన్స్ చికెన్ అండ్ ఎగ్స్ ఈ మూడు కలిపి ఒక కర్రీ చేయబోతున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, చాలా జాగ్రత్తగా ఉండండి. యాక్చువల్లీ ఎవరు చేయరు అలా 3 ఐటమ్స్ కలిపి. ఓకే, నేను ఈరోజు చేయబోతున్నాను. ఏమి కర్రీ మరీ చెప్తున్నాను. ఫ్రాన్స్ చికెన్ స్కిన్లెస్ అండ్ ఎగ్స్ అండి. ఓకే, ఈ కర్రీ చేయబోతున్నాను. ఫస్ట్ పాన్ పెట్టుకున్నాం. పాన్లో ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ వేసిన తర్వాత ఓకే ఏం చేస్తా, ఆయిల్ కాగినట్టుంది. ఓకే, ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసేద్దాం. సౌండ్ కూడా వస్తుంది, కాగింది. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, సౌండ్ కూడా వస్తుంది, కాగినట్టు. ఆనియన్స్ ఎక్కువ వేసుకున్నామండి, కర్రీ ఎక్కువ చేసుకుందామని. కర్రీ ఆనియన్స్ తక్కువ వేసుకుంటే కర్రీ సూప్ తక్కువ వచ్చింది. ఓకే, ఈరోజు కొద్దిగా ఆనియన్స్ ఎక్కువ వేసుకుందాం. ఆనియన్స్ ఓకే, కర్రీ ఎక్కువ రావడానికి సూప్గా ఉండడానికి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు చేయబోతున్న కర్రీ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ప్రాన్స్ చికెన్ అండ్ ఎగ్ కర్రీ. ప్రాన్స్ చికెన్ అండ్ ఎగ్ కర్రీ. ముందుగా పాన్ పెట్టుకున్నాం. పాన్లో ఆయిల్ వేసుకున్నాం. వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఎర్రగా ఎగేటట్టు చూసుకోవాలి, తిప్పుకోవాలి బాగా. ఓకే, ఎప్పుడు సిమ్లో పెట్టుకోండి. కర్రీస్ చేసేటప్పుడు కానీ ఏం చేసేటప్పుడు కానీ మీరు మాత్రం చాలా సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకోవడం మూలంగా త్వరగా ఏగిద్ది అనమాట. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఓకే ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం, సాల్ట్ను పసుపు వేస్తే త్వరగా కూర మగ్గిద్ది అనమాట. త్వరగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు త్వరగా ఏగిపోతాయి. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? ఓకే ఓకే, అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. హ్యావ్ ఎ నైస్ డే.